మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వచనము 18వ కీర్తన 28వ వచనం. అక్కడ రాసు, నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను అనే మాట మనం చూడవచ్చు. ఈ దీపము ఏంటి, వెలిగించడం ఏంటి అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు మానవుని 3 భాగాలుగా విభజించారు. ఒకటి శరీరము, రెండవది ఆత్మ, మూడవది జీవము. ఈ ఆత్మ అనేది దీపముతో పోల్చబడింది. పిల్లల దేవుడు తన యొక్క ఆత్మను మనలో ఉంచినట్లుగా సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో చూడొచ్చు. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని అంటారు. ఈ దీపము నిత్యము కూడా వెలుగుచుండాలి దేవుని యొక్క సన్నిధిలో. కానీ మానవుడు దేవుని చేత ఉంచబడినటువంటి ఈ దీపాన్ని మానవుడు తన యొక్క సొంత ఆలోచనల చేత తన యొక్క శరీరాశలను నెరవేర్చుకుంటూ దేవుడు పెట్టినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి దీపాన్ని ఆర్పివేసుకునేటువంటి స్థితికి వెళ్ళాడు. అనగా తన ఆత్మను దేవుని మీద నుంచి తీసివేసి ఈ లోకానుసారమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టడం ద్వారా, లోకానుసారమైనవి తన జీవితంలోనికి కొని తెచ్చుకోవడం ద్వారా ఆ దీపాన్ని ఆర్పివేసేటువంటి స్థితిలో, లేదంటే ఆరిపోయేటువంటి స్థితిలోకి మానవుడు తీసుకొని వచ్చాడు. పిల్లలు అనగా దేవుడు పెట్టినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ దేవునికి చెందినది కాకుండా సాతాను యొక్క క్రియలకు, సాతానికి చెందినటువంటి దాన్ని మార్చాడు. పిల్లలు తద్వారా నిత్యమైనటువంటి నరకానికి పాత్రులైనటువంటి స్థితిని మనం చూడవచ్చు. కానీ దేవుడు ఆ విధంగా తన యొక్క ఆత్మను ఆర్పివేసుకొని నరకానికి వెళుతున్నటువంటి మానవుని యొక్క స్థితిని గమనించి మళ్ళీ తిరిగి దేవుడు పెట్టినటువంటి ఆ దీపాన్ని ఆరిపోకుండా వెలిగించాలనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఆయన ఎలా వచ్చారు అంటే వెలిగించేటువంటి దీపంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుతున్నది అని అంటాడు. అనగా అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి, లేదంటే ఆరిపోయిన స్థితిలో ఉన్నటువంటి మానవుని యొక్క ఆత్మను వెలిగించడానికి తిరిగి యేసు ప్రభు ఈ లోకంలోనికి వెలుగుగా సమస్త మానవాళి యొక్క జీవితంలో వెలుగును నింపడానికి ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగిస్తున్నాడు. ఎలా వెలిగిస్తున్నాడంటే తన యొక్క బోధల ద్వారా, తన యొక్క రక్షణ సువార్త ద్వారా, తను ఈ లోకానికి ఎందుకు వచ్చారో, తను చేయవలసినటువంటి కార్యం ఏంటో అనేది ప్రతి మనిషిని కూడా బయలుపరుస్తూ, మీరు పాపంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, ఆ చీకటిలో ఉన్నటువంటి మిమ్ములను వెలుగులోనికి తీసుకురావడానికి, అనగా సాతాను యొక్క సంబంధులుగా ఉన్నటువంటి మిమ్ములను, సాతాను యొక్క ఆత్మలుగా ఉన్నటువంటి మీ ఆత్మలను నా పరిశుద్ధమైనటువంటి రక్తము చేత కడిగి తిరిగి మీ ఆత్మను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాను. నా శరీరమును మ్రాను మీద వ్రాలాడదీస్తున్నాను, నా రక్తమును సమస్త మానవాళి యొక్క ఆత్మలు వెలిగించబడటానికి చిందించబడుతున్నాను నేను అనేటువంటి ఒక రక్షణ సువార్తను ప్రభు ఈ లోకంలోనికి తీసుకొచ్చాను. ఆ యొక్క రక్షణ సువార్తను ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క ఆత్మలను మళ్ళీ వెలిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాను అని ఆయన చెప్పుకున్నట్టు అదే ఆయన యొక్క బోధ, అదే ఆయన ప్రతి మనిషిని వెలిగించేది. కాబట్టి 12వ అధ్యాయం 46వ వచనాన్ని కూడా చూస్తే, ఆ వెలుగును మనం ఎలాగ స్వీకరించాలనేది ఉంది. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. కాబట్టి దేవునిలో విశ్వాసం ఉంచి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఆరిపోతున్నటువంటి నా యొక్క ఆత్మను, నిత్యమైనటువంటి నరకానికి పోతున్నటువంటి నా ఆత్మను తిరిగి చిగురింప చేయాలని, వెలుగుగా చేయాలనేటువంటి ఆలోచనతోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనేదే అని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారిని ఆయన చీకటిలో నిలిచి ఉండకుండానట్లుగా నేను లోకానికి వెలుగుగా వచ్చాను అని అంటారు. కాబట్టి ఎవరైతే ఆ విధంగా చీకటిలో ఉన్న వాళ్ళని చీకటిలో ఉంచలేదు, కానీ ప్రభు తన యొక్క బోధల ద్వారా చీకటిలో నిలిచి ఉండకుండానట్లుగా మనందరినీ కూడా ఆయన వెలుగులోనికి తీసుకొచ్చాడు. ప్రియులారా, అందుకనే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము మిమ్మల్ని ఏర్పరచబడినటువంటి వంశమైన రాజులైన యాజక సమూహంగా మీరున్నారు అని అంటారు. కాబట్టి దేవుని యొక్క వెలుగు పొందుకున్నటువంటి మనము మన యొక్క వెలుగుని, అనగా మన ఆత్మలను ఇతరులకు కనబరచడం ద్వారా, అనగా మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన జీవితం ఏదైతే ఉందో, ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి వెళ్ళామో, ఆశ్చర్యకర చీకట్లో ఉన్నటువంటి మనలను, ఆరిపోతున్నటువంటి ఆత్మలైనటువంటి మన ఆత్మలను ఆశ్చర్యకరంగా తన యొక్క వెలుగు ద్వారా మనల్ని వెలుగుమయంగా చేసి ఏ విధంగా అయితే ప్రభు అనే లేవనెత్తాడో ఆ యొక్క స్థితిని మనము ఇతరులకి కనపరచడం ద్వారా చీకట్లో ఉన్నటువంటి వారు వెలుగులోనికి వచ్చినట్లుగా, దేవుని యొక్క వాక్యం చేత వారందరూ కూడా వెలిగించబడినట్లుగా మన యొక్క ఆత్మలను ఎత్తి పట్టుకొని అనేకులకు సాక్షార్థమై ఉన్నట్లుగా మనం చేయాలని ప్రభు చెప్తున్నాడు. అందుకనే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి వారి గుణాతిశయాలను ప్రచురింపచేయేటువంటి బాధ్యతను ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి సమస్త మానవుని వెలిగించారు. ఆ వెలుగును పొందుకున్నటువంటి మనము కూడా మన యొక్క ఆత్మలను ఎత్తిపట్టి అనేకులు కూడా ఆత్మలను వెలిగించేటువంటి స్థితిలో ఉన్నారు. ఒక కొవ్వొత్తి ఎన్ని లక్షల కొవ్వొత్తులైనా ఏ విధంగా అయితే వెలిగించగలుగుతుందో, అలాగా వెలిగించబడినటువంటి మనము కూడా ప్రభునామాన్ని ప్రచురం చేయడం ద్వారా వాటిని కూడా చీకటిలోంచి వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే మనల్ని ఏర్పరచబడినటువంటి వంశంగా, రాజులైనటువంటి యాజక సమూహంగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి మన యొక్క ఆత్మలు నశించిపోకుండా వెలిగించబడినట్లుగా ప్రభు యొక్క సన్నిధికి వద్దాం.
ఆయన చేత వెలిగించబడి నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడడం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయండి గాక. ఆమె ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గలవాతండి, ఆరిపోతున్నటువంటి నేను దీపములను వెలిగించడానికి లోకానికి వచ్చాను. నిత్యమైనటువంటి నరకానికి పాత్రలవుతున్నటువంటి మమ్మలను నేను మీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ఆ నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించిన ఆత్మలను వెలిగించి మీ సన్నిధికి చేర్చుకోవడానికి మీరు ఈ లోకానికి వచ్చారని సత్యాన్ని మేము గమనించిన ఆరిపోతున్నటువంటి మా ఆత్మలను నైనా మీ యొక్క సత్యవాక్యం చేత వెలిగించుకొని నేను చీకట్లో నుంచి నేను అనగా సాతాను యొక్క బంధకం నుంచి విడుదల పొంది మీ రాజ్యంలోకి వచ్చే భాగ్యం ప్రతిపడిగా దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.